సీరియస్గా తీసుకుని రైట్. ఈ అంశంతో పాటు పేర్ని నాని గారికి ఆ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోందా? వరుసగా కేసులు వెంటాడటం, కోర్టు వాయిదాలకు ఆయన కూడా హాజరు కాకపోవటం, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు, ఇవాళ రేపు అరెస్ట్ ఖాయమంటున్నారు. ఒక్కళ్ళొక్కళ్ళుగా వైసీపీ లీడర్స్ అందరూ మరి అరెస్ట్ అవడం, జైలుకి పోవడం ఖాయంగా కనిపిస్తుంది. 1 by 1 అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year కూటమి పరిపాలన పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు అభియోగాలు మోపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అని. ఏడాది పాటు ఇప్పుడు మీరు చేసినట్టు ఆదరాబాదరా అరెస్టులు మేమేం చేయలేదు, మేము అన్నీ చట్ట ప్రకారం పోతున్నాం, ప్రతిదీ కూడా కూలంకుషంగా అధ్యయనం చేసి లీగల్గా అన్ని అంశాలని పరిశీలించిన తర్వాతే కేసులు పెడుతున్నాం అని చెప్పి కూటమి సర్కార్ చెబుతోంది. మీరేమంటారు సార్? పేర్ని నాని గారికి నిన్న వచ్చింది వారెంట్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సార్ విష్ణు గారు ఒక్కసారి టెక్నికల్గా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ దగ్గర వాయిస్ అండ్ విజువల్ అది ఉదయం సాయంత్రానికి దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా చేంజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. చెప్పండి విష్ణు గారు. నిన్న కోర్టు నుంచి వచ్చినటువంటిది సాక్షిగానే వచ్చినటువంటి అంశం కాబట్టి దాని పెద్దగా ఎవరు వదిలిపడాల్సిన అవసరం లేదు. అంటే టీడీపీ కార్యకర్తలపై కేసులో పేర్ని నానికి ఉన్న సంబంధం ఏంటండి? టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులో పేర్ని నానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, గుంటూరు మిర్చియాడ్ సంఘటన గుర్తుంటుంది. అక్కడ కూడా ఆ ఇష్యూలో కూడా ఆయన మీద కేసు దాఖలైంది. ఆయన అటెండ్ కాలేదు ఆ రోజు. విష్ణు గారు చెప్పండి సార్, ఏ కేసులో? ఇటు టీడీపీ కార్యకర్తల మీద దాడి కేసు ఒకటి, అలాగే గుంటూరు మిర్చియాడ్ కేసు ఒకటి. వీటితో ఎప్పుడో టీడీపీ సంబంధించిన జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో అప్పుడు ఉన్నటువంటి దీని మూలంగా వాళ్ళ మీద ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది. అందులో ఈ సాక్షిగా ఉన్నాడు. కోర్టుకు 2 పర్యాయాలు సాక్షి చెప్పడానికి రాలేదు అనే ఉద్దేశంతో వారెంట్ ఇచ్చారు. అది కూడా సాయంత్రానికి దాన్ని స్వరూపాన్ని మార్చినట్టుగా చెబుతున్నారు. కాబట్టి ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉందో మనం చూసాం. నిన్న సాక్షికి సంబంధించినటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా కోర్టులో పెట్టారు, ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనే అంశాన్ని మనం క్షుణ్ణంగా చూసాం కదా. కాబట్టి హోంమంత్రి గారు మాట్లాడారు దాని మీద, మీరు చూసే ఉంటారండి. వారు ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్లో ఎక్కడా కూడా ఆయన డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ టీవీలో చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా చదువుకొని వాళ్ళు ఉంటే ఆ కాపీ చదువుకొని అర్థం చేసుకోండి. బేసిక్గా మేడం ఇంతకుముందు టీచర్ కదా, అందుకని చక్కగా టీచర్ మాదిరి చెప్పారు ఆవిడ. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో చూద్దామండి.